బీసీ డిక్లరేషన్ పేరుతో సభ పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టారు. సభ ముఖ్య ఉద్దేశం బీసీలకు తాము ఏం చేశామో, అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో చెప్పటమే. అయితే ఈ విషయం మీద దృష్టి తక్కువ పెట్టి జగన్పై ఆరోపణలు, విమర్శలు చేయడం పైన ఎక్కువ దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొదలు మాట్లాడిన ప్రతి ఒక్కరూ జగన్ను టార్గెట్ చేస్తూ బేస్లెస్ ఆరోపణలతో హోరెత్తించారు. బీసీలకు మంచు చేయడంలో టీడీపీనే ఛాంపియన్ అని, బీసీల డిఎన్ఏ టీడీపీలోనే ఉందని సోది కబుర్లు చాలానే చెప్పారు. వాస్తవం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో జగన్ బీసీలకు ఎక్కువ అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని అనుకోవడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల స్థానంలో బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. దాన్ని లావు తట్టుకోలేక వైసీపీకి రాజీనామా చేసేశారు. అలాగే మైలవరం అసెంబ్లీ టికెట్ను వసంత కృష్ణప్రసాద్ కు కాకుండా బీసీకి ఇవ్వాలని అనుకోగానే తట్టుకోలేని వసంత వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి బదులు బీసీకి టికెట్ ఇవ్వాలని జగన్ అనుకున్నారు. దాంతో వెంటనే ఎల్లో మీడియా లేనిపోని గోల చేసేసింది. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్లేస్ లో చేనేతలకు టికెట్ ఇవ్వాలని జగన్ అనుకున్నారు. జగన్ నిర్ణయంపై ఎల్లో మీడియా టన్నుల కొద్దీ బురద చల్లేసింది. ఎవరెంత గోల చేసినా నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్, మైలవరంలో తిరుమలేష్ యాదవ్, ఎమ్మిగనూరు, మంగళగిరిలో చేనేతలకు చెందిన బుట్టా రేణుక, మురుగుడు లావణ్య, కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ లాంటి అనేక మందికి జగన్ టికెట్లు ఇచ్చారు. ఇవి కాకుండా రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో మార్గాని భరత్, చెల్లిపోయిన శ్రీనివాస గోపాలకృష్ణ, రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్, రాజమండ్రి ఎంపీగా శ్రీనివాస్, నర్సాపురం ఎంపీగా ఉమాబాల, అనంతపురం ఎంపీ ఎమ్మెల్యేలుగా బీసీలు శాంతి, దీపిక, అనంతపురం ఎంపీగా మరో బీసీ నేతను జగన్ ఎంపిక చేశారు. దీన్ని టీడీపీ, ఎల్లో మీడియా తట్టుకోలేకపోతుంది. టికెట్లు ఫైనల్ చేసేటప్పటికీ ఇంకెంతమంది బీసీలకు జగన్ టికెట్లు ఇస్తారో తెలీదు. బీసీలందరూ వైసీపీ వైపు వెళుతున్నారన్న టెన్షన్తోనే బీసీ డిక్లరేషన్ అనే పేరుతో జగన్పై బురద చల్లేశారు. మరి బీసీ సామాజిక వర్గాలు జగన్, చంద్రబాబులో తమకు మేలు చేస్తున్నది ఎవరనే విషయాన్ని బేరీజు వేసుకోకుండానే ఉంటారా?